యజ్ఞము, చక్రము, యాగం. యజ్ఞంలో జ్ఞా అనే పదం ఉంది. జ్ఞానము. యా అంటే మాయ, అంటే అజ్ఞానము తొలగితే ఆ వచ్చేది జ్ఞానము. దాన్ని ఆత్మజ్ఞానము అంటారు. చక్రం, ఈ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు జరిగే కథ. ఆ ఒక్కొక్క చక్రం విప్పుకుంటూ 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 ఈ 6 చక్రాలు ఒక చక్రంగా మారే కథ. ఆ ఒక చక్రంగా మారే ఆ పరిణామంలో నీ అంత ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎలా ఉంటావో దాని గురించి విశేషంగా విస్తరింపజేసేది. యాగం. యా అంటే మాయ. యాకు దీర్ఘం వచ్చింది. యజ్ఞంలో యా ఉంది, కానీ అది యాకు దీర్ఘం లేదు. అది కరగడం మొదలైన స్థితి, ఇది కంప్లీట్గా కరిగిన తర్వాత గంగగా మారిన స్థితి యాగం. అందుకే అది 3 రోజుల నుంచి మొదలై 11 రోజుల కథ. ఈ 11 రోజులు 14 రోజుల కథ అవుతుంది 2027లో. ఖచ్చితంగా అవుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అసలు అది ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దీనికి ఉన్న మన అంత ప్రపంచానికి ఉన్న ఆ సంబంధం ఏమిటి, అంత ప్రపంచంలో ఏం జరుగుతుంది, అదేం తెలియకుండానే మనం ఇవన్నీ చేసేస్తూ ఉన్నాం. నేను తెలియకుండానే అలా కాలు పెట్టాను. ఇప్పుడు కదా తెలిసింది. ఆ జ్ఞానము, అజ్ఞానం పోతే జ్ఞానమే కదా ఉండేది. కానీ జ్ఞానం మహాయజ్ఞము అన్నాడు ఆయన పత్రి గారు. చాలామంది తెలియని స్థితి, తెలియని విషయం ఏంటంటే యోగి అనే పదం వాడతాము, కానీ ఆ మనసు కంప్లీట్ అంతర్ముఖం కావడం, నిర్వాణ స్థితి పొందడం అంటాను నేను. అంటే అరిషడ్ వర్గాలు మొత్తం అంతర్ముఖమై తన సహజ స్థితిలోకి ప్రవేశం జరుగుతుంది. ఆ మనసు కంప్లీట్గా ఆ దైవం వైపే చూస్తుంది, దైవం అనే ఆత్మ వైపు చూస్తుంది. ఆ తప్పిపోయిన పిల్లోడు ఆ తల్లితో ఎంత సౌఖ్యంగా ఉంటాడు, నీ మనసు అంత సౌఖ్యంగా ఉంటుంది. కానీ మహా అనే పదం వేరు. మళ్ళా మహా అనే పదం ఎండింగ్ పాయింట్. అది జ్ఞానం యొక్క పరాకాష్ట. ఏ జ్ఞానము? కర్మేంద్రియాల యొక్క, జ్ఞానేంద్రియాల యొక్క జ్ఞానం. అందుకే రామాయణం మొత్తము జ్ఞానం కథ. చక్రం విజ్ఞానం కథ. యాగం బ్రహ్మజ్ఞానం కథ. కంప్లీట్ భ్రమల నుంచి బయటకు వచ్చే కథ. మరి ఆ జ్ఞానము నీలో ఉన్న అంత ప్రపంచంలో, బయట ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్న నీ నీ ఔటరు, దీనికి సంబంధించి నీ ఇన్నర్ ప్రపంచంలో ఎలా కనెక్షన్ అయి ఉంది, ఎలా దీన్ని నడిపిస్తుంది, ఏమేమి జరుగుతుంది, కాలి దగ్గర నుంచి తలపై వరకు ఈ జ్ఞానస్థితిలో ఎలా పరిణమిస్తుంది అని కంప్లీట్గా తెలుసుకోవాల్సిందే. ఆ పరిణామంలో అంతా ఒక్కటిగా మారే ఆ పరిణామంలో మహా అనే పదం వస్తుంది. అంటే అజ్ఞానం కరిగితే తప్ప ఆ పదం రాదు. ఆజ్ఞాచక్రం దగ్గర చేరుకోకుండానే మహా అనే పదం అది రాదది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ 10గా ఉన్న ఇవన్నీ 10 ఇటు 10 అటు 10 9 5గా మారే స్థితి పొందితే, ఆ 5 మారే ఆ పరిణామంలోకి చెందితే, అందుకే ఎవరిని చంపాడు? దశకంఠుడు. 10 ముఖాలు కలిగిన వాడు. అంటే వాడు
ఒకే మాటని 10 రకాలుగా చెప్పేస్తాడు. ఒకే అబద్ధాన్ని 10 రకాలుగా చెప్తాడు. ఒకే ఆలోచన 10 రకాలుగా ఆలోచిస్తాడు. అది చస్తే తప్ప అది ఎలా చస్తుంది? ఎక్కడుంటుందంటే ఇగో హృదయ కేంద్రం చెప్పిన మణిపూరక కేంద్రమే కదా! మాయ మొత్తం అక్కడే ఉంది కదా! నీలో అబద్ధాలు పోలేదు. అబద్ధతాభావం పోలేదు. ఎదుటివారి మీద ఉండి ఆ జెలసీ పోలేదు. నువ్వు ఎలా యోగిగని చెప్పుకుంటావు? ఎలా నువ్వు మహాయోగి అనే ఆ మాట మాట్లాడతావు? అదేమి లేకుండా ఆ పదాన్ని వాడేస్తాం మనం. నేను మహాసామని పెట్టుకోకూడదు. అసలు నాకిప్పుడు నచ్చట్లేదు. అప్పుడెందుకు పదే పదే నా ఎంబడి పడ్డది ఆ పేరు? అది మహా అనే పదం నేను నాకు 2018 జూన్ 25 నాడు ఒక వ్యక్తికి ఒక చిన్న పిల్లోడికి నామకరణోత్సవం ఎట్లా చేస్తారో అట్లా జరిగింది నాకు. బ్రహ్మర్షి దామోదర బుద్ధ అని. మీకు అనేక సార్లు చెప్పాను. కానీ నేను బయట 4 సంవత్సరాల తర్వాత పత్రిక గారికి చెప్పాను. ఇలా జరిగింది సార్. ఆ అనుభవానికి సంబంధించి అందరిని దూరం పంపించాను. అలా కలిపి ఇన్నాడు. నాకెవరికి చెప్పుకోవాలనిపించలేదు. నేను చెప్పలేదు కూడా ఎవరికీ. అప్పుడప్పుడు మన మిత్రులతో పంచుకునేవాడిని. ఆ రోజు ఏం జరిగిందో. కానీ ఆ మహామాయ పొర ఏ రోజైతే తెగిందో ఆ రోజు మహా అనే పదం దాంట్లోకి నేను ప్రవేశించాను. మహా అనే పదంలోకి నేను ప్రవేశించాను. ఆ మనసు అడ్డుగా కట్టుకున్న ఆ మహాపొరని తెగ్గొట్టుకున్న రోజు ఆ రోజున. అది 2020లో జరిగింది. 20, 21లో. అందుకే మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజు ప్రవేశించాను. ఇప్పుడు ఖచ్చితంగా నా మనసు మహాశక్తిగా మారడం మొదలైంది. ఇప్పుడు 100% ఆ పదానికి నేను అర్హుడిని. మహా అనే పదానికి. మనసు కరిగి గంగగా మారి అది మహాశక్తిగా మారుతుంది. దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ మనసు దైవశక్తిగా మారడమే ఆ మహా అనే పదంలోకి ప్రవేశించడం. అందుకే ఆ మనసు, బుద్ధి ఎంతలా కరుగుతుందో ఆ కరిగిన తర్వాత ఆ మహాజ్ఞానమే ఆవిర్భావం జరుగుతుంది. ఆ మనసు కంప్లీట్‌గా ఆ కరిగిన స్థితి మహాయోగిగా పరిణామం చెంది. అందుకే శివుడిని ఎందుకంటారు? ఆ దైవ దృష్టి, ఆ దైవ దృష్టికి అడ్డుగా ఉన్న అజ్ఞాన పొరలన్నీ కరిగిన స్థితి అది. ఆ ఒక జ్ఞాన స్థితి నుంచి మహాజ్ఞానిగా మారిన స్థితి. ఒక శక్తి తత్వం నుంచి మహాశక్తిగా మారిన స్థితి అది. మాంసపిండం మంత్రపిండంగా మారే స్థితి అది. ఆ మధ్యన ఆ శివుడు మహాయోగిగా మారే పరిణామంలో ఈశ్వరతత్వం ఉంది. ఇంద్రియాల యొక్క జ్ఞానము సంపూర్ణంగా తెలుసుకోవడమే ఈశ్వరతత్వము. ఈ అంటే ఇంద్రియాలు. ష అంటే శరీరాన్ని అంటుకొని ఉన్న. రా అంటే మనస్సు. ఈశ్వర, పరమేశ్వర అవి పవిత్రత పొందడం. మహేశ్వర ఆ జ్ఞానాలు మహాజ్ఞానంగా మారడము. వాటి యొక్క మూలాలు తెలుసుకోవడము. విశ్వేశ్వర విశేషంగా తెలుసుకోవడము. విశుద్ధం విస్ఫోటం జరగడము. అప్పుడొస్తుంది. ఈ 4 పరిణామ దశలో పరిణామం చెందితే మహా అనే పదం గప్పుడొస్తుంది. మహాయోగి అనే పదం. యోగిగా మారి, యోగి నుంచి మహాయోగిగా మారే పరిణామంలో ఇంత కథ జరుగుతుంది. మొత్తం కథంతా అరే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ ఒక ఆత్మ. ఇంతే కథ.
మొత్తం ఈ యజ్ఞం కథ, చక్రం కథ, ఈ యాగం కథ తిప్పేసి కొడితే ఒక గింతే. విడివిడి ఉన్నాయన్ని ఒక దగ్గర కలపడమే. ఓ దానికి 200, 300 జన్మలు పడతా ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆషామాషికి ఏం మొదలు పెట్టలేను ఆ యజ్ఞం పత్రికారు. ఆ పరిణామ దశలో మొత్తం నీ శరీర తత్వము మారుతుంది, నీ మనసు యొక్క ఆ ప్రాపర్టీ మారుతుంది, బుద్ధి యొక్క కథ మారుతుంది, నీ అర్షడ్ వర్గాలు మారుతాయి. కంప్లీట్ నిర్వాణ స్థితి, 100% నిర్వాణ స్థితిలోకి రావడమే యజ్ఞం కథ. 100కు 100. అప్పుడు రామాయణం కథ ఎండింగ్. దాని తర్వాతనే చక్రం కథ, ఆ చక్రం నుంచి మహాచక్రంగా మారడం. నీలో చక్రం ఉంది, మూలాధార చక్రం ఉంది, అది మహాచక్రంగా ఎప్పుడు మారుతుంది? అది విచ్చుకుంటే కదా, దాని యొక్క జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకుంటే కదా. ఈ మూలాధారం ఏం జరుగుతుంది, ఎలా పరిణమిస్తుంది, అది విచ్చుకునే ఆ పరిణామంలో కాళ్ళు ఎలా దైవత్వంలోకి వస్తాయి, ఆ శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది, చేతుల్లోకి శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది, నీ అంత ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆ సమయంలో, ఏ చక్రం విప్పుకుంటే ఎలా మారుతుంది. ఒక్కొక్కటి దాటుతూ 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 ఇక్కడికి చేరడమే మహాచక్రం. ఈ 6 చక్రాలు ఒక చక్రంగా మారడం. ధ్యాన చక్రం వేరు, ధ్యాన మహాచక్రం వేరు. పతిగారు మహా అనే పదం ఊరికేం పెట్టలేదు. అది ఎండింగు, ఆ కథకు ఎండింగ్. ఎవరైతే ఈ చక్రాలలో కంప్లీట్గా ఆ విప్పుకోవడం మొదలవుతుందో వాడు సంసార జీవితంలో, కుటుంబంలో హాయిగా ఆనందంగా ఉండగలుగుతాడు. కుటుంబ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. విఘ్నేశ్వర్ లాంటి శుద్ధ సాత్వికుడైన పిల్లలే ఉంటారు ఆ ఇంట్లో. పటిష్టమైన శరీరాన్ని, మనసుని పటిష్టంగా చేసుకున్న కుమారస్వామి లాంటి పుత్రుడే ఉంటారు. పరిపూర్ణమైన స్థిరత్వాన్ని సంతరించుకున్న అమ్మాయి లాంటి అమ్మాయే ఉంటారు. శివపార్వతుల అమ్మాయి పుట్టిన వాళ్ళ సంతతి ఒక అమ్మాయి కూడా ఉంది. ఆయన ఆ సృష్టించే ఆ శివపార్వతి యొక్క తత్వం ఎలా ఉంటుంది? ఆ భార్యాభర్తలు నిత్య నూతనంగా నూతన సృష్టికి ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఆ ప్రయాణం. ఆ పవిత్రత నిరంతరం పారుతూనే ఉంటుంది. ఆ కుటుంబంలోకి అపవిత్రత సంబంధించిన ఏది రాదు, రాలేదు. ఆ కుటుంబాన్ని ఏ అపవిత్రతమైన ఏది కూడా తాకలేదు. అందుకే శివుడి త్రిశూలం ఎప్పుడు రక్షణ వ్యవస్థగా ఎందుకు పనిచేస్తుంది? అది నిరంతరం కాపాడుతూ ఉంటుంది ఆ కుటుంబాన్ని. అంటే అది శుద్ధ సాత్వికం యొక్క కథ. ఈ శరీరాన్ని అంటుకొని ఉన్న ఆ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఆ 3 పైన, ఆ కింద తమోగుణం, రజోగుణం, సత్వగుణం, అవి కంప్లీట్గా ఒకటిగా మారితే, ఈ తనువు అంటుకొని ఉంటే అది ఎప్పుడు నీ చేతికి రక్షణగా మారుతుంది. ఆ చేత్తో నువ్వు ఎవరినైనా రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని నిరంతరం రక్షించుకునే స్థితి కలిగి ఉంటావు. అది చక్రాతీత స్థితి అంట. అది మహాచక్రం. ఇది మహాచక్రం అంటే మామూలు చక్రమా ఇది? అరే మొత్తం సినిమా అంతా ఇక్కడికి వెళ్ళి నడుస్తుంది. మొత్తం సినిమా అజ్ఞానపు ఆఖరి మెట్టు ఇదే. దైవత్వ కథ ఇక్కడే మొదలవుతుంది. ఎంత అది మాటల్లో వర్ణించలేం. ఈ 6 చక్రాలు ఒక చక్రంగా మారి ఆ చక్రాత స్థితిలోకి, ఆ దైవత్వంలోకి సంపూర్ణంగా ప్రవేశించే ఆ పరిణామంలో ఆ మధురమైన సువాసనలు, ఆ మధురమైన ఆ అనుభూతులు, ఆ పైనుంచి ఆ దైవశక్తి అలా ప్రవాహం జరుగుతూ ఉంటే లలాట పలకం. లీలా వినోదం అంటే ఇక్కడ ఉంటుంది లీలా వినోదం. ఆ లయం జరుగుతూ ఉంటే వారెవా, అందులో నుంచి ఆ దైవశక్తి, ఒక్కొక్క శక్తి ఆవిర్భావం జరుగుతుంటే నీ శరీరము ఆ శక్తి రూపాన్ని సంతరించుకుంటూ ఉంటే ఆ పొందే అనుభూతులకు ఏమని చెప్తాం? ఎలా చెప్తాం?
ఆ అనుభూతిని. అది మాటలకు అందంది, మాటలకు వర్ణించలేంది. అందుకే శివుని మహాయోగిని ఎందుకంటారంటే ఇందుకంటారు. శివుడు మహాశివుడుగా మారే ఆ పరిణామము, అది మహాచక్రము. చక్రాల యొక్క కంప్లీట్ జ్ఞానస్థితే మహాచక్రం కథ. అప్పుడు కదా మాయ నిరంతరం గంగలాగా మారి యాగంగా మారుతుంది. ఇది మొత్తం మనసు బుద్ధిని కరిగించే కథనే. ఆ మనసు బుద్ధి కరిగితేనే, ఆ శక్తి ద్వారానే, ఆ కరిగిన శక్తే ఈ శరీరం అనే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మారుస్తుంది. ఇది బయట నుంచి అయ్యేది కాదు. ఇది ఏ అజ్ఞాన పొరలైతే నిన్ను అడ్డుకున్నాయో, ఏ అజ్ఞానం వల్ల నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, ఏ అజ్ఞానం వల్ల నీ జన్మల్ని పెంచుకున్నావో, ఏ అజ్ఞానం వల్ల నిరంతరం అరణ్య రోధంలో ఉన్నామో, ఆ అజ్ఞాన పొరలు కరగడమే ఈ శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన అంటే ఏదో కూర్చున్నాం కాదది. ఏం జరుగుతుంది అంతర్ప్రపంచంలో, ఇంతకున్న నా ఆలోచన విధానం ఎలా ఉంది, ఇంతకున్న ఆ వ్యక్తుల మీద ద్వేషం ఉన్న వ్యక్తుల మీద ఎప్పుడు ఆ ద్వేషం మార్పు వచ్చిందా? ఆ ద్వేషం ఎంతవరకు పర్సెంటేజ్ తగ్గింది? అది ఎంత బ్యాలెన్స్గా ఉంది? అవేవి నిన్ను చూసుకోవా? అదే ద్వేషం అలాగే ఉంటుంది. యజమాని నీ అభిప్రాయము అలాగే ఉంటుంది. వాడు వేస్ట్ కాడంటే ఇక జీవితకాలం వేస్ట్ అయినా, వాడు పనికిరాడు అంటే జీవితకాలం పనికిరాడేనా? అసలు పనికిరాడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? అసంభవం అది. ఎందుకు? నీలో పనికిరాని చెత్త ఉంది కాబట్టి నీకు అందరు పనికిరాని వాళ్ళ కనబడుతున్నారు. నీ అంత ప్రపంచంలో ఆ ద్వేషభావాలు ఉన్నాయి కాబట్టి నీకు అందరి పట్ల ఆ ద్వేషం వస్తుంది. అది ఎప్పుడు సమస్తుందంటే ఇగో, ఇది మహాచక్రంగా మారితే కంప్లీట్ ఆ వ్యక్తి ఎవడైనా సరే ఈ భూమి మీద ఆడు దైవత్వాన్ని సంతరించుకునే ఉంటాడు. ఆడు దైవంలాగానే ప్రవర్తిస్తాడు. ఆడికి చేరుకున్న వ్యక్తి ఎప్పుడు వాయుతత్వంలో నిరంతరం వాయు రూపంలోకి ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూనే ఉంటుంది వాడి లోపల. మరి వాయులాగా మారిన వ్యక్తికి ఆ వాయువుకు ఏ ఏ కులము లేదు, ఏ మతము లేదు. సమస్త సృష్టికంతా ఒకటే. భూమండలమంతా ఆ వాయువు ఒకలాగానే తాకుతుంది. ఉన్నోడికి ఒకలాగా, లేనుడికి ఒకలాగా లేదది. పరిపూర్ణమైన యోగి నుంచి మహాయోగిగా మారే ఆ పరిణామంలో నువ్వు వస్తే ఎవడైనా భూమి మీద ఇలాగే ప్రవర్తిస్తాడు. అక్కడ ఏమి ఉండదు. అక్కడ అందరినీ ఒక ఘటన చూసేవాడికి అనిపిస్తుంది, వీళ్ళు పనికిరాలను ఎంబడి పెట్టుకున్నాడు, ఈయనకేదో స్వార్థంతో పెట్టుకున్నాడు, ఈయన అవసరాల కోసం ఇట్లా మాట్లాడతారు పిచ్చోళ్ళు. మాట్లాడేటప్పుడు జర వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. అవే మట్టి బుర్రలు 5 ఏళ్ళ నుంచి అదే, 10 ఏళ్ళ నుంచి అదే, 20 ఏళ్ళోడు అదే మట్టి బుర్ర. ఏం చేస్తున్నావు? గాడిదలాగా వస్తున్నావా మనము? ధ్యానం అనే పేరు మీద ఏ మార్పు జరగకుంటే అభిప్రాయాలు మారాయా? ఎందుకు మారాయి? ఒక 50 మంది ఉండే నాకు నాకు నచ్చని వాళ్ళు. ఈరోజు నాకు ఎవడు కనబడతలేడు. నన్నేం చేయమంటారు? వాళ్ళు లేరా? వాళ్ళేం మారిండా? వాళ్ళేం పెద్ద మార్పు రాలే. కానీ వీడు మారిండు. కాబట్టి వాళ్ళలో నేను మంచిని చూశాను. కాబట్టి వాళ్ళు నాతో మంచిగానే ఉన్నారు. ఇంతకుముందు ఆ చెడు మాటలు విని, ఇంతకుముందు ఎలా ఉండే? వాళ్ళ మీద ద్వేషంగా నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు నన్ను ద్వేషభావంతో చూశారు. వాళ్ళ మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి నా మీద కూడా వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయి అలా. నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కామెంట్ చేశాను కొన్ని కొన్ని సందర్భాల్లో. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. అరే లాస్ట్ ఇయర్ అలా ఉన్నాడు ఈయన ఇంతే, మనకు ఆయనకు పడది, డిసైడ్ అయిపోతాడు ఇతర విషయం. నాకేం పట్టింది అది? నేను అందరితో అది పోయింది కదా, ఇప్పుడు కరిగిపోయింది కదా. అప్పుడుండే ఆ అజ్ఞాన పొర, అప్పుడు అలా ప్రవర్తించాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అలాగే ఉన్నానంటే ఎవడు చెప్తాడు సమాధానం? ఆ ఎఫెక్షన్, ఆ పట్టుకున్నప్పుడు, చెయ్యి పట్టుకున్నప్పుడు, మాట్లాడే విధానంలో, చూసే విధానంలో చెప్పేస్తుంది ఎదుటి వ్యక్తి మనతో ఎలా వసలుకుంటున్నాడు. ఇది మామూలు ప్రయాణం కాదు. ఇది మహాచక్రం నుంచి మహాయాగంలోకి వచ్చాం. ఇంకా అదేనా? ఇంకా అదే 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 యాగం అంటే ఏంటి? తమాష అనుకుంటున్నారా? దైవత్వం యొక్క ఆఖరి మెట్టు. ఆ దైవత్వం పొందినోడు మహా విస్తరణ జరిగే స్థితి, మహా విస్ఫోటంగా మారే స్థితి. మహాశివుడిగా మొత్తం
సృష్టి మొత్తం విస్ఫోటం చెందే స్థితి. మహాజ్ఞానాన్ని, ఆ మహాబ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోసి సమస్త భ్రమల నుంచి బయటకు వచ్చే స్థితి. ఇంకా భ్రమల్లో ఒక వ్యక్తి పట్ల నీకు ఏదైనా ఉంది అంటే నువ్వు భ్రమల్లో బతికేసినట్టే. ఒక వ్యక్తి నీకు సరికాని వ్యక్తిగా నీకు కనబడ్డాడు అంటే నువ్వు ఇంకా భ్రమల్లో నుంచి పూర్తిగా రాలేదని అర్థం. భ్రమలు తొలగితేనే బ్రహ్మజ్ఞానం. భ్రమలు తొలగకుండా బ్రహ్మజ్ఞాని కాలేడు ఎవరు? ఎట్లా అవుతారు? భ్రమలే పోలేదు, భ్రమలే తొలగలేదు, కానీ బ్రహ్మజ్ఞాని అని పెట్టుకుంటావా? బ్రహ్మజ్ఞాని అయినావా? ఎటు మనిషిలో నీకు ఎప్పుడు అందరిలో చెడు కనబడుతూ ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని ఎట్లవుతావు? కేవలం మంచినే అందరిలో మంచి చూసేవాడే బ్రహ్మజ్ఞాని. అందరిలో మంచిని చూసేవాడే దైవత్వంలోకి వచ్చినట్టు, అటు దైవంలో ఉన్నట్టు, దైవంగా మారినట్టు. వాడికి వర్తిస్తుంది మహాయోగి అనే పదం, మహాశివుడు అనే పదం. అసమస్య కాదు ఇది. 3 రోజులు మొదలయ్యి ఇది 11 నుంచి 14గా మారుతుంది. ఎందుకు రాదు? 7 14 ఒకడైన తర్వాత అరణ్యవాసం కంప్లీట్ అయితే ఇంకేముందాడా? ఆ తత్వంలోకి వచ్చినప్పుడు అదే అవుతుంది. చాలాసార్లు అన్నాడు, కానీ ఫస్ట్ వాళ్ళు వద్దు సార్ అనడం వల్ల అలా ఆకుంటూ వచ్చాడు. కానీ పోయేటప్పుడు చాలామంది అభిప్రాయం తీసుకుంటే 14 రోజులకు చాలామంది ఓటేశారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏం మారుతుందో దాన్ని బట్టే ఇవి వచ్చినాయి తప్ప ఇదేమి తిని కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని తిని సంబరాలు చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ దానికోసం కాదు ఇది నిర్వహణ. ఉంటారు మరి, ఇది ఒక ఉత్సవంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. టైంపాస్ కోసం వస్తాడు ఒకడు డబ్బుల కోసం వస్తాడు, ఒకడు పేరు ప్రతిష్టల కోసం ఉంటాడు, ఒకడు అమ్మాయిల కోసం వస్తాడు, రకరకాలుగా ఉంటారు. ఎవరిని తప్పుపడతావు? ఒకడు తిండి కోసం వస్తాడు, ఇంట్లో బోర్ వచ్చి వస్తాడు ఒకడు. కానీ ఇక్కడ 11 ఉండవల్ల ఎంతో కొంత వాడి మీద మటుకు ఇది ప్రభావం చూపిస్తుంది. ఇది మాత్రం పక్కా. ఎంత పర్సెంటేజ్ వాడు రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. అందుకే ఎక్కడ ఉన్నా ఆ 3 గంటల ధ్యానానికి మటుకు చాలామంది వస్తారు. మొత్తం ఆ రోజు ఎంతమంది మనకి అటెండ్ అయ్యారు, అటెండెన్స్ చూడాలంటే ఆ ఉదయం 5 to 8 ఆ ధ్యానంలో కనబడుతుంది ఆ సంఖ్య మొత్తం. ఆ చల్లికి 5 గంటలకు రెడీ అయిపోయి స్నానాలు చేసి వచ్చి కూర్చుంటారంటే మాటలు కాదు. అది ఎంతో శ్రద్ధ ఉంటే జరుగుతుంది. ఎంతో అంతో దానివల్ల ఓ ఫలితం పొందితే తప్ప అది రాదు. అది అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మామూలు యాగం కాదు. ఇది ఒక అద్భుతమైంది. మనసు మొత్తం కరిగి, మనసు బుద్ధి కరిగితే తప్ప అది అర్థం కాదు ఎవరికి. గంగగా మారిన తర్వాత ఒక పెద్ద గంగగా మారుతుంది. చిన్నగా మొదలైంది, అది మహాగంగగా మారుతుంది. పైన గంగ కిందికి వస్తే మహాగంగ. ఆ పైనుంచి చిన్నగా వస్తుంది అది, కానీ కింద వచ్చి చాలా విస్తరిస్తుంది. అది మహాగంగ అంటారు. చిన్న పాయలాగా కాలువలో వచ్చిన వాటరు రాగా 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 కొన్ని మీటర్ల దూరం విస్తరిస్తే అది మహాప్రవాహమే కదా. చిన్న ప్రవాహము పెద్ద ప్రవాహంగా మారడమే మహాప్రవాహం. చిన్న జ్ఞానస్థితి నుంచి ఒక విస్తృతమైన జ్ఞానం పొందడమే మహాజ్ఞానం. చిన్న చక్రంగా విప్పుకున్న నీ చక్రము మొత్తం పూర్ణంగా విప్పుకోవడమే మహాచక్రం. కొంతలా కరిగిన ఆ గంగలా మారినని ఆ గంగతత్వము మహాగంగగా మారడమే మహాయాగం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ గంగలో మునిగితే పవిత్రత వస్తుందో రాదో, ఉంది దానికి పవిత్రత 100%. ఆ గంగకు నీటికి మనసుని శుద్ధి చేసి, మనసుని ఆహ్లాదపరిచి, మనసుని ప్రశాంతంగా ఉండే స్థితి నీళ్ళ ద్వారా జరుగుతుంది. ఎందుకు? మనసు జలతత్వం కాబట్టి తనను తానే హాయి పరుచుకుంటుంది, తనను తానే హాయిని కోరుకుంటుంది, అనుభూతి పొందుతుంది. మొత్తం జలం కథ అంతా మనసుది. జలాన్ని అపవిత్రం చేస్తే మనసును అపవిత్రం చేసినట్టే. నువ్వు జలాన్ని అపవిత్రం చేసుకుంటూ మనసు పవిత్రంగా ఉండాలి, మనసు హాయిగా ఉండాలని కోరుకుంటారు. అది ఎప్పుడూ జరగదు, అది ఎన్నడూ జరగదు. వ్యవహారం అంటే గదే మరి.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మహాయాగం. ఆ టైంలోకి వచ్చేసాం. ఇవాళ ఇంకొక 7 రోజులే ఉంది. 8వ రోజు మనం మహాయాగంలో ఉదయం 10 గంటల నుంచి 21 డిసెంబర్ రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నాం ఈసారి. ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనండి. ఆ మహాయాగం యొక్క ఆ ఫలాన్ని, ఆ ఫలితాన్ని ఒడిసిపట్టుకోండి. ఎంతలా ఏమైనా జరగని, ఇక్కడ ఎలాంటి వ్యక్తులన్నా ఏమైనా చేయని, నోరు తెరవకుండా, కామెంట్ చేయకుండా, అలా వచ్చి ఇలా వెళ్తే ఖచ్చితంగా నువ్వు ఆ ఫలాన్ని అందుకుంటావు. ఎవడో ఏదో ఒకడికి ఎక్కువ పడుతుంది అన్నం తినలేడు, వాడు పడేస్తాడు పక్కకి ఎక్కడో, అని చూసి నువ్వు కామెంట్ చేస్తావు, దరిద్రుడు అంత పెట్టుకోవాలనా అని. అప్పే, నీకెందుకు అది? అది ఎందుకు పెట్టిండో, ఎవడు పెట్టాడో, వీడు పెట్టించుకున్నాడా, వాళ్ళు పెట్టారా తెలియదు కదా. పెట్టింది తిట్టు, పెట్టిండేమో వాడు, వీడు వద్దంటే కూడా. ఇట్లాగే కూడా ఉంటాయి కదా. వాడుకు తినాలనుకున్నాడు కానీ పొట్ట నిండింది. కొంతమంది సోయి లేకుండా పెట్టుకుంటారు, తెలుసుకుంటాడు వాడు, కానీ కామెంట్ చేయకు. నేను అదే చెప్తాను. ఏది పోయినా, ఏ యాత్ర చేసినా, ఎక్కడ పోయినా, ఏ కార్యక్రమం, ఏదో ఒకటి కొత్త ఇబ్బందులు అయితే వస్తాయి. ఏదో ఒకటి వచ్చి తాకుతుంది అది. అలాంటి వ్యక్తులు కలవచ్చు, రకరకాలుగా ఉంటుంది అది. కానీ నువ్వు కామెంట్ చేయకుండా సైలెంట్గా వెళ్తే ఆ ఫలితమే వేరుగా ఉంటుంది. నేను అనేకసార్లు చెప్పాను, కాశీకి వెళ్తారు, లేకపోతే హిమాలయ టూర్కి వెళ్తారు, ఏదో ఒకటి జరుగుతుంది, 100% గుర్తుపెట్టుకోండి. కానీ ఆ చిన్న చిన్నవి చూసుకొని పెద్ద పెద్ద కామెంట్ చేస్తారు. ఏముండదు, యాత్రలు తిరుగుతూనే ఉంటారు, ఏముండదు అక్కడ. కాశీకి పోయినప్పుడు ఏదో ఒకటి వదిలించుకొని రావాలంటారు, కానీ తగిలించుకొని వస్తాం మనం. అదే వదిలించుకోవాల్సింది తగిలించుకుంటాం. ఎట్లా? ఆడేవుడు వస్తాడు, నిన్ను 4 డబ్బులు తీసుకుంటాడు, మోసం చేస్తాడు, 10 రూపాయలకి 20 రూపాయలకి అంట పెడతారు, నువ్వు అని కామెంట్ చేస్తావు. గమ్మున వస్తే అయిపోయాయి కదా. సరే, వాడు బాకీ ఉండేమో, ఎత్తుకోపోయిండేమో, ఈ యొక్క పాపకర్మం తీసుకుండేమో వాడు. తీసుకోవడం కాదు, అది వాస్తవం. అది పాపాల భైరవులు అంటారు, ఇలా మోసం చేసి పవిత్రమైన గుళ్ళ దగ్గర చేసేవాళ్ళు. మరి నువ్వు వదిలేస్తే నీ పాప భారాన్ని వాడు మోస్తాడు. తిరిగి కామెంట్ చేసావు, ఆ భారాన్ని మళ్ళీ తిరిగి నువ్వు తెచ్చుకుంటావు. ఇదే జరిగేది, ప్రతిదానికి వర్తిస్తుంది ఇది. ఈ లోతుల్లోకి వెళ్తే ఏంది జరుగుతుంది అబ్బా, ఇంత పెద్ద గుళ్ళ చుట్టూ, ఇంత పవిత్ర స్థలాల చుట్టూ, ఈ తిరుమల చుట్టూ అడుగడుగున టీవీ, ఈ కథలు ఏంటని చూస్తే కరెక్ట్గా ఉంది అది. ఎందుకంటే దానికి ఒక పవిత్రత ఉంది, దానికి ఒక శక్తి ఉంది. మరి ఆ ఫలాన్ని ఇవ్వాలంటే ఆ చెడుని వదిలించడానికి ఏదో ఒక వ్యవస్థ పనిచేయాలి. వాళ్ళు ఒక మార్పు కోసం ఏదో ఒకటి పని చేయాలి. అలా ఆ మార్పు కోసం ఆ పాపాలను మోసేవాళ్ళు అన్నమాట. వీళ్ళు పాపాల భైరవులు అంటారు ఆ పరిసరాల్లో ఉండేవాళ్ళని. వాళ్ళ పాపం, వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించినా వాళ్ళకి ఏముండదు. తెలుగులో అంటారు కదా, బరకత్ ఉండదురా అంటే, దాని ఏమి నిల్వ ఉండే ఆ డబ్బులు వస్తాయి పోతాయి, ఎక్కడ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి కూడా తెలియదు. కానీ రోజు బాగానే సంపాదిస్తారు. నేను అబ్జర్వ్ చేసి కొంతమంది ఇంటర్వ్యూ కూడా చేశాను. ఇలా ఉంటుంది. అందుకే యాగాన్ని కూడా అదే వర్తిస్తుంది. ఉంటాయి మరి కొన్ని వేల మందిలో సడన్గా ఒక్కోసారి ఆ వాటర్లో వ్యాక్యూమ్ వచ్చి ఆగిపోతుంది నీళ్ళు. కరెక్ట్గా బాత్రూంలో ఉంటావు, నువ్వు కామెంట్ చేస్తావు, అది ఎందుకు ఆగింది తెలియదు. 10 నిమిషాలు ఓపిక పట్టలేవా? ఇలాగే ఉంటాయి ప్రతిదీ. చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాను నేను. ఆ టైంకు సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది, సడన్గా పవర్ కట్ అవుతుంది, సడన్గా భోజనము అయ్యి మనం ఒక 25,000 మంది అనుకుంటాము, ఇంకో 10,000 మంది ఎక్కువ వస్తారు, కొంచెం డిలే అవుతుంది. ఓపిక ఉండదు మనకు. ఒక్క నిమిషంలో అన్ని నిమిషాల్లో అయిపోవాలి, అట్లా అలవాటు అయిపోయాం. ప్రతిదీ ఇంట్లో నుంచే జరుగుతున్నాయి కదా పనులు, అట్లా అలవాటు పడ్డాం మనం. సహనం ఉండదు, కామెంట్ చేస్తావు. ఏం లాభం? 11 రోజులు చలికి వస్తేవి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఏం పొందినట్టు మనము? ఏం పొందలేదు. ఆ పొందింది కూడా కింద పడేసిపోయినావు. ఎట్లా కాలి చేతులతో వచ్చావు, మళ్ళీ కాలి చేతులతోటే పోయావు. కాలి చేతులతో వచ్చిన నువ్వు ఒడిసిపట్టుకొని నిండైన చేతులతో వెళ్ళాలి యజ్ఞయాగాల్లో పాల్గొన్నప్పుడు. ఆ ఫలితం రావాలంటే నో కామెంట్స్. సలహాలు సూచనలు చెప్పు. సార్ ఇలాగ వాటర్
ఇలా వేస్ట్ పోతుంది, ఇలా దీన్ని చేసుకుంటే బాగుంటుంది, భోజనం ఇగో ఇలా ఉంది, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, వాష్రూమ్ దగ్గర ఇగో ఇలా ఉన్నది, ఇవి ఇలా చేయండి, కొంచెం అప్డేట్ చేయండి, నీట్నెస్ ఇంకా బాగాలేదు, ఇంకా కొంచెం బాగా చేయించండి, ఇలాంటి సలహాలు చెప్పాలి. ఎవరైనా పాపం ఊళ్ళలోకి వెళ్ళి వస్తారు, వాళ్ళ వాష్రూమ్స్ వెస్ట్రన్ కమోడ్స్ ఎలా వాడాలో చెప్పాలి వాళ్ళకి. మీరు అవి చెప్పం. వాళ్ళు అక్కడ ఏదన్నా అవసోపాలు పడి వాళ్ళ ఇబ్బందులు పడి దాన్ని వాడుకోక అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతే దాన్ని కామెంట్ చేస్తాం తప్ప వాళ్ళకు గైడ్ చేయం ఎలా వాడుకోవాలో. తెలివి ఉన్న వాళ్ళు అలా చెప్తారు. ఇలా చాలా ఉంటాయి. అందుకే ఎవరైనా చెత్త కిందేస్తున్నారు చెప్పాలి, అట్లా వేయొద్దమ్మా, అక్కడ పక్కకు డస్ట్బిన్ ఉంది అని చెప్పాలి. అలా చెప్పండి. అంతేగాని వాడు దరిద్రుడు చూడు చెత్త కిందేసి ఏమని అర్థం ఉందా? అదే వ్యక్తిని పిలవాలి, ఇక్కడ రామ్మా ఆపు, అలా వేసావు ఏం చెప్పవా, అట్లా వేయకూడదమ్మా, అక్కడ డస్ట్బిన్ ఉంది దాంట్లో వేసుకుందాం మనం, ఇది మళ్ళీ ఒకరు ఎత్తాలో చూడడానికి అసహ్యంగా ఉంటుందా, అలా చెప్పాలి. ఇవి చిన్న చిన్నయే, చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఫలితం ఇంకొక రకంగా ఉంటుంది. అందుకే అది మహా అనే పదం ఊరికి రాలా, ఇది మహాయాగం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, యాగంలో యాగంలాగా పాల్గొన్నట్టే పాల్గొందాం. అరే ఇయర్ కాకపోతే మళ్ళీ ఓ 10 సంవత్సరాలకైనా నువ్వు యాగం తత్వంలోకి వస్తావు. ఈ 3 ఒకరు జ్ఞానస్థితిలో ఉంటారు, ఒకరు విజ్ఞాన స్థితిలో ఉంటారు, మహాచక్ర స్థితిలో, ఒకరు యాగ స్థితిలో ఉంటారు. ఎక్కడున్నా అంతిమంగా మహాయాగంగా మారడమే, మహాగంగగా మారడమే మనసు బుద్ధి అజ్ఞానం అంతా కరిగి. నిరంతరం జరిగే ప్రక్రియ. అందుకే ఎవరైనా దాని గురించి కామెంట్ చేసినా నమ్మకండి, తెలియదు వాళ్ళకు. ఏముంది ఆడ పోతారు, తింటారు, వస్తారు. ఇదే కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పనికిరానళ్ళు. ఏం ఉపయోగం దానివల్ల అంటారు. ఆ ఉపయోగం ఏందో నీ ప్రపంచాన్ని అడుగు, చెప్తుంది. నీ ప్రపంచంలో నువ్వు సరిగ్గా మనసుని అంతర్ముఖం చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. అది ఆ మాయ కరిగితే అది గంగలాగా మారితే అప్పుడు అర్థమవుతుంది. ఊరికే అర్థమవుతుందా? కూర్చొని గంటలతో చూడంగానే కామెంట్లు, పిచ్చోళ్ళు. ఇకనైనా మార్చుకుందాం మన పద్ధతులు. ఇక్కడనే కాదు, యాగం అని కాదు, నువ్వు ఏ టూర్కైనా పో, ఖచ్చితంగా కష్టసుఖాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. దైవత్వానికి సంబంధించిన ఒక పవిత్రమైన కొన్ని స్థలాలకు ఒక పవిత్రత ఉంటుంది. నువ్వు ఆ పవిత్రతలోకి ప్రవేశించాలంటే కొన్ని కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. ఆ ఎదుర్కొన్న పరిణామంలో నీ మనసు ఎంతో శుద్ధిగావించబడి నీ మనసు స్థిరమై ఆ దైవత్వాన్ని యొక్క సంబంధించిన ఆ శక్తి నీకు తాకుతుంది. ఇది జరిగే కథ. ఎందుకు పోవాలా చుట్టుపక్కల అంటే, అరే చాలా కథ ఉంది, ఇంట్లో కూర్చోవడం వేరు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఊహాతీతమైన మార్పులు జరుగుతాయి, ఊహాతీతమైన. ఎందుకంటే అలా జరిగిన వాడిగా ఆ మార్పులు నాలో చూసుకున్న వాడిగా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం.